अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्याविनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं रैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादिप्रणतोऽस्मि नित्यं स्वादयन्निह सर्वेषां त्रय्यन्तार्थं सुदुर्ग्रहं स्तोत्रयामास योगीन्द्रः तं वन्दे यामुनाह्वयम्। श्रीमत्कृष्णसमापाय नमो यामुनसूनवे यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरः सदा। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ ఆళ్వార్ ఎంతో కృపతోటి అనుగ్రహించినటువంటి స్తోత్రరత్నము అనేటటువంటి స్తోత్రాన్ని సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా 27వ శ్లోకాన్ని సేవిస్తున్నాం. తవామృతస్యంధిని పాదపంకజే నివేశితాత్మా కథమన్యతిచ్చతి స్థితేరవిందే మకరంధ నిర్భరే మధువ్రతో నేక్షురకం వీక్షతే. అద్భుతమైనటువంటి శ్లోకం. తవ స్వామి నీ యొక్క అమృతస్యందిని అమృతమును ప్రవహించేటటువంటి పాదపంకజే పాదపద్మమునందు ప్రవేశింపచేసినట్టు అంటే ఆయన నిర్హేతుక కృపతోటి మనను ఆ మనసు ఆయన పాదపంకజాలలో ప్రవేశింపబెడితే నివేశిత ఆత్మ ఆ మనసు ప్రవేశింపబెడితే అన్యత్ మరొక దానిని కథం ఇచ్చతి ఎలా కోరుకోగలదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మకరంధ నిర్భరే తేనెతో నిండి ఉన్నటువంటి అరవిందే పద్మము స్థితే ఉండగా మధువ్రత తేనెను తాగడమే వ్రతముగా కలిగినటువంటి ఆ తుమ్మెద ఇక్షురకం ఒక క్షుద్రమైనటువంటి కంటకములతోటి ముళ్లతో ఉండేటటువంటి ఆ పువ్వు వైపు నవీక్షతే చూడదు కదా, అలా చూడదు కదా స్వామి అనేటటువంటి విషయాన్ని మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. పెరుమాళ్ళ క్రిందటి శ్లోకంలో అనన్య గతిత్వాన్ని తెలియచేసి ఈ శ్లోకంలో అనన్య భోగ్యత్వాన్ని మనకి తెలియచేస్తున్నారు. పెరుమాళ్ళు తప్ప వేరొకటి మాకు భోగ్యంగా ఉండదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు ఆళ్వార్లు. క్రిందటి శ్లోకంలో నిరాశకస్యాపి స్వామి నువ్వు నన్ను గెంటివేసినా అన్నటువంటి మాట ప్రయోగించారు. పెరుమాళ్ళ మనలో ఉన్నటువంటి పాపాలను చూసి ఒకవేళ కోపగించుకొని నన్ను గెంటివేసినప్పటికీ కూడా నీ పాదార విందాలే నేను పట్టుకొని ఉంటాను అని చెప్తూ ఉంటే, అయ్యో ఆళ్వార్లే మీ మీద మాకు కోపం కాదండి. ఇందులో ఇంకొక యోజన చెప్తున్నారు. అంటే మన పాపాలను చూసి ఆయన కటాక్షించకపోవడం అనేటటువంటి విషయాన్ని 26వ శ్లోకంలో చెప్పి, అలా కాదండి మా భక్తులు మా దగ్గరికి చేరినటువంటి భక్తులు భాగవతోత్తములు తదీయులందరికీ కూడా మేము సర్వైశ్వర్య సుఖాలన్నిటినీ కూడా ప్రసాదిస్తాము. వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ ఐశ్వర్యాలన్నిటినీ కూడా చక్కగా అనుభవించి తర్వాత పరమపదం చేరచ్చు. ఆళ్వార్లే మీకు ఈ లోకంలో ఉండండి, ఇంకా కొన్ని రోజుల్లో ఉండండి, మీకు బ్రహ్మ పదవి ఇస్తాను, ఇంద్ర పదవి ఇస్తాను, ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నిటినీ కూడా మీకు ప్రసాదిస్తాను, చక్కగా వాటిని అనుభవించి తర్వాత జన్మలలో మమ్మల్ని చేరుదురు గాని అన్నట్టుగా పెరుమాళ్ళు అలా కటాక్షిస్తున్నట్టుగా భావించి తవామృతస్యందిని పాదపంకజే నివేశితాత్మ కథమన్యదిచ్చతి స్వామి, ఒక్కసారి నీ పాదార విందాల పట్ల రుచి కలిగిన తర్వాత కథమన్యదిచ్చతి ఇక మిగతా వాటి వైపు నా మనసు మిగిలినటువంటి వాటి వైపు వెళ్ళదు కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయాన్ని ఎంతోమంది మహనీయులు ఎన్నో స్తోత్రాలలో మనకు అందించారు. వేదాంత దేశికులు అనేటటువంటి వారు దయాశతకము అనేటటువంటి ఒక చక్కటి ప్రబంధం, ఒక చక్కటి స్తోత్రంలో ఈ విషయాన్ని చెప్తారంటే పెరుమాళ్ల పాదార విందాలు పట్టుకోవడం, దాన్ని అనుభవించడంతో పోలిస్తే మిగిలినటువంటివన్నీ కూడా తుచ్చమైనటువంటివి, నీచమైనటువంటివి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ప్రజాపత్యు ప్రభృతి విభవం ప్రేక్ష పర్యాయ దుఃఖం జన్మాకాంక్షన్ వృషగిరివనే
జగ్ముషాం తదుషాం వా ఆసాసానా కతిచన విభో పరిష్వంగధన్యైః అంగీకారం క్షణమపి దయై హార్దతుంగైరపాంగైః. ఓ వృషగిరిపతి విభో, ఓ స్వామి, ఓ దయాదేవి. ఇందులో దయాశతకంలో పరమాత్మ లోపల ఉండేటటువంటి దయను ఒక మహిషిగా భావిస్తూ, ఓ దయాదేవి, కతిచిన కొందరు మహనీయులు ఎలా భావిస్తూ ఉంటారు? ప్రజాపత్యు ప్రభృతి విభవం, చతుర్ముఖ బ్రహ్మ ఏలేటటువంటి అనుభవించేటటువంటి ఆ పదవి ఏదైతే ఉందో, ఆయన అనుభవించేటటువంటి సర్వైశ్వర్యములు ఏవైతే ఉన్నాయో వాటిని పర్యాయ దుఃఖ సమానంగా ప్రేక్ష చూస్తూ వాటిని తలుస్తూ ఉంటారు. అలా తలుస్తూ, నాకు ఇంద్ర పదవి వద్దు స్వామి, బ్రహ్మ పదవి వద్దు, బ్రహ్మ అనుభవించేటటువంటి ఐశ్వర్యము వద్దు అని తెలుసుకొని వాటినన్నిటినీ కూడా తుచ్చమైనటువంటివిగా భావిస్తూ పరిష్వంగధన్యైః, దయాదేవి, నీ ఆలింగనము చేత ధన్యములైనటువంటి హార్దతుంగైః, ప్రీతి చేత నింపబడినటువంటివి. పరమాత్మ యొక్క కటాక్షములు ఎలా ఉంటాయి అంటే దయ ఉప్పొంగుతూ ఉంటాయి. ఆ దయాదేవి ఆ ఈ క్షణములను అంటే పరమాత్మ యొక్క కటాక్షములను బాగా ఆలింగనం చేసుకోవడం వల్ల నీ ఆలింగనము చేత ధన్యములైనటువంటివి, హార్దతుంగై, చాలా ప్రీతితోటి నింపబడినటువంటివి విభో, ఓ స్వామి శ్రీనివాస, నీ యొక్క అపాంగై కటాక్షములు క్షణమపి, ఒక క్షణమైనా పడితే చాలు, అలా నువ్వు అంగీకరించాలయ్యా. అంగీకారం ఆశాసనాహ అని అభిలాషిస్తున్నటువంటి వారు మహనీయులందరూ కూడా చతుర్ముఖ బ్రహ్మ పదవి వద్దు, చతుర్ముఖ బ్రహ్మ అనుభవించేటటువంటి ఐశ్వర్యము మాకు అక్కర్లేదు, అవన్నీ కూడా దుఃఖ సమానమైనటువంటివి, మళ్ళీ దుఃఖాలను కలిగించేటటువంటివే అవుతాయి తప్ప నీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించేటటువంటివి కాదు అని తెలుసుకొని, స్వామి నీ కటాక్షము ఒక్కసారి మా మీద పడితే చాలు అని అభిలాషించి వృషగిరివనే ఆ శ్రీనివాసుని యొక్క తిరుమలలో వృషాద్రివనంలో జగ్ముషాం, జంగమ వస్తువులుగా కానీ, తస్తుషాం వా స్థావర వస్తువులుగా కానీ, జన్మ ఆకాంక్షాన్, అలా మేము పుడితే చాలు స్వామి, నీ సాయుధ్యం కోరుకోవట్లేదు, పరమపదం కోరుకోవట్లేదు, అక్కడికి వచ్చి ఏదో కైంకర్యం అభిలాషించడం లేదు, నీ చల్లనైనటువంటి చూపులు ఒక్క క్షణం మా మీద పడితే చాలు. అలా పడడానికి అవకాశం ఉండేటటువంటి ఆ వృషగిరి ఏదైతే ఉందో, తిరువేంగడం ఏదైతే ఉందో, ఆ తిరువేంగడంలో ఒక జంగమ వస్తువుగా కానీ, ఒక స్థావర వస్తువుగా కానీ మమ్మల్ని పుట్టించినా అదే మాకు పరమ భోగ్యమయ్యా అనేటటువంటి విషయాన్ని చెప్తున్న మహనీయులందరూ కూడా బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది పదవులు మాకు వద్దు, వారు అనుభవించేటటువంటి ఐశ్వర్యము మాకు వద్దు, అవన్నీ కూడా దుఃఖ సమానమైనటువంటివి. మేము కోరుకునేది ఏమిటి అంటే ఆ వృషగిరి వనంలో, ఆ తిరువేంగడంలో జంగములుగా కానీ, అంటే తిరిగేటటువంటి జంతువులుగా కానీ, తస్తుషాం వా స్థావరములుగా కానీ మాకు జన్మ లభిస్తే అదే మాకు భోగ్యమైనటువంటిది. ఎందుకు అంటే అలా అక్కడ వృషగిరి వనంలో గనక మేము జంగమంగానో స్థావరంగానో కానీ పుట్టినట్లయితే పెరుమాళ్ళ యొక్క కరుణతో నిండినటువంటి ఆ కటాక్షములు మా మీద పడతాయి కదా, అదే మాకు చాలు అని మహనీయులందరూ కూడా ప్రార్థిస్తారు కదయ్యా అని దయాశతకంలో వేదాంత దేశకులు అనుగ్రహిస్తారు. అలా స్వామి, నువ్వు నాకు సుఖాలన్నిటితో కూడా నింపాలని నన్ను నిరాకరిస్తున్నావేమో, నీ దగ్గరికి చేర్చుకోకుండా నన్ను సుఖాలన్నిటినీ కూడా అనుభవింపచేసి తర్వాత నీ మోక్షాన్ని ప్రసాదించాలనుకుంటున్నావేమో. కథమన్యత్ నచ్చతి తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మ కథమన్యతిచ్చతి. నాకు వేరొక భోగభాగ్యాలు ఏమీ అక్కర్లేదు, నీ పాద పంకజము నుండి స్రవించేటటువంటి ఆ అమృత సేవనమే నాకు పరమసుఖము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ శ్లోకంలో వేదాంత దేశకులు అనుగ్రహించినటువంటి ఆ శ్లోకంలో మహనీయులందరూ కూడా
తిరువేంగడంలో జంగమముగానో స్థావరంగానో పుట్టాలని కోరుకుంటున్నారు అని చెప్పినటువంటి విషయము ఎవరి విషయంలో అంటే కులశేఖర ఆళ్వార్ల యొక్క విషయంలో. ఆ మహనీయులందరూ కూడా ఎవరండి అంటే ఆళ్వార్లు లాంటి మహనీయులందరూ కూడా అలాంటి భావన కలిగినటువంటి వారు. కులశేఖర ఆళ్వార్లు ఆనాద సల్వత్తు అరంబయ్యర్ఘల్ తం శూజ వానాళం செல்வமும் மண்ணரசும் யான் வேண்டேன் தேனார் பூம்சோலை திருவேங்கடத் சுனையில் மீனாய் பிறக்கும் విధయుడయ్యేనా ఆవేనే అని చక్కగా ఒక వారి పెరుమాళ్ తిరుమజలో పెరుమాళ్ళని తిరువేంగడముడియాన్ని ప్రార్థిస్తారు. ఆనాద సెల్వత్తు అరంబయ్యర్ఘల్ తం శూజ వానాళం సెల్వముం మన్నరసముం యాన్ వేండేన్. ఏనాటికి ఆనాద సెల్వత్తు, ఏనాటికి నశించనటువంటి సంపద కలిగినటువంటిది ఆ ఇంద్రుడు అనుభవించేటటువంటి ఆ ఐశ్వర్యం ఎలాంటిది అంటే ఏనాటికి నశించినటువంటి సంపదను కలిగినటువంటిది. అరంభయ్యర్గల్ తం శూజ, రంభ మొదలైనటువంటి అప్సరసలందరూ కూడా తమని పరివేష్టించి ఉండగా వానాళుం సెల్వముం, స్వర్గాన్ని పరిపాలించేటటువంటి సంపద మన్నరసుం యాన్ వేండేన్, ఈ భూమిని పాలించేటటువంటి ఐశ్వర్యాన్ని యాన్ వేండేన్ నేను కోరుకోను అని ఆళ్వార్లు చెప్తున్నారు. స్వామి, నువ్వు నన్ను కటాక్షించి ఈ భూమినంతటినీ కూడా పరిపాలించేటటువంటి యోగ్యత నాకు ప్రసాదించిన, ఈ భూమినంతటినీ ఏలి తద్వారా భోగమును అనుభవించేటటువంటి సంపదను నాకు ప్రసాదించిన, ఆనాద సెల్వత్తు అరంభయ్యర్గల్ తం శూష వానాళుం సెల్వముం, అలా ఎప్పుడు అప్సరసలతోటి నిండబడి ఉన్నట్టు వారందరూ కలిగించేటటువంటి సుఖాలను, ఎప్పటికీ నశించినటువంటి సంపద కలిగినటువంటి ఆ ఇంద్రుని సంపద ఉందే వానాళం సెల్వం, ఆ ఇంద్రుని సంపద ఉందే భోగభాగ్యాలున్నాయే అవన్నీ నాకు ప్రసాదిస్తా అన్నా. యాన్ వేండేన్, నాకు అవన్నీ కూడా అక్కర్లేదయా. తేనా పూంసోలై తిరువేంగడచ్చునయిల్, తేనెతో నిండినటువంటి పూలు కలిగినటువంటి తోటలు కలిగినటువంటి తిరువేంగడంలో మీనాయ్ పిరక్కం విధియుడయేన్ ఆవేనే, ఆ కొండవాగుల్లో తిరువేంగడాచలంలో ఉండేటటువంటి వాగులలో కొండలలో ప్రవహించేటటువంటి వాగులుంటాయి, జలపాతాలు ఉంటాయి. ఆ జలపాతాలలో మీనాయ్ పిరక్కం, ఒక చిన్న చేపగా పుట్టినా నేను ధన్యున్నవుతాను. నువ్వు అలర్మేల్ మంగై తాయారు ఇద్దరూ కూడా ఆ తిరువేంగడంలో ఉన్నటువంటి తోటలలో సంచరించడానికి విహరించడానికి అటువైపు వస్తారు కదా. అప్పుడు ఆ పక్కనే కొలనులో ఎగిరిపడుతున్నటువంటి చేపగా ఎగిరిపడుతున్నటువంటి నన్ను నీ అపారమైనటువంటి కటాక్షములతో చూస్తారు కదా, అది నాకు చాలా భాగ్యమైనటువంటిది. అలా ఆ కటాక్షములు పడడానికి అవకాశం ఉన్నట్టుగా ఆ కొండ చర్యలలో తిరువేంగడంలో ఉన్నటువంటి కొండవాగులలో ఒక చేపగా అయినా పుట్టించు, అది నాకు మహాభాగ్యంగా ఉంటుందే తప్ప ఆనాద సెల్వత్వరంభయర్గల్ తం శూష వానాళుం సెల్వముం మన్నరసం యాన్ వేండేన్. అంతే తప్ప ఇంద్రుడు అనుభవించేటటువంటి భోగభాగ్యాలు, ఈ లోకాలన్నిటినీ కూడా ఏలేటటువంటి ఆ సంపదో నాకు వద్దు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తారు. అదే దశకంలో ఇంకొక పాసురంలో వానాళుం మామదిపోల్ వెంకుడైకీష్ మన్నవర్తం కోనాగి వీత్తిరుంద కొండాడుం సెల్వర్యేన్ தேனார் பூம்சோலை திருவேங்கடமாமலை மேல் கானாராய் பாயும் கருத்துடையேன் ஆவேனே. வானாளும் மாமதி போல் வெண்குடைகீஷ் மன்னவர்த்தம் కోనాగి వీత్తిరుంద కొండాడుం సెల్వరియేన్, ఆకాశాన్నంతటినీ కూడా తన వెన్నెలతోటి నింపేసేటటువంటి చంద్రుడి లాంటి వెన్కుడైకి తెల్లని శ్వేతఛత్రము నీడలో మన్నవర్తం కోనాగి వీత్తిరుందా, ఆ ఛత్రం తెల్లటి ఛత్రము కింద రాజాదిరాజుగా కొలువుండేటటువంటిది అందరి చేత కొండాడుం సెల్వరియేన్, అందరి చేత కీర్తింపబడేటటువంటి సంపదను సైతం యాన్ వేండేన్ యాన్ అరియేన్ నాకు కనిపించట్లేదు, నేను కోరుకోవట్లేదు స్వామి. తేనా
పూంసోలై తిరువేంగడమలైమేల్ తేనెలతో నిండినటువంటి పూలు కలిగినటువంటి తోటలతో నిండి ఉన్నటువంటి ఆ తిరువేంగడం మీ కొండ మీద కానారాయ్ పాయుం కరుత్తుడయేన్ ఆవేనే. అక్కడ ఏదో ఒక వాగుగా ఏదో ఒక సరస్సుగా పుట్టేటట్టుగా అయినా నన్ను కటాక్షించు, ఒక ప్రవాహంగా ఒక నదీ ప్రవాహంగా అయినా నన్ను నీరు పుట్టేటట్టుగా నన్ను కటాక్షించు స్వామి అని ఈ పాసురంలో ప్రార్థిస్తున్నారు. అక్కడేమో జంగమముగా అంటే ఒక పక్షిగా ఒక చేపగా నన్ను పుట్టించు స్వామి అని అక్కడ కోరుకుంటున్నారు. ఇక్కడ ప్రకృతిలో ఒక భాగమైనటువంటి ఒక కొండ వాగుగా అయినా నన్ను కటాక్షించు, ఒక సరస్సుగా అయినా పుట్టేటట్టుగా నన్ను కటాక్షించు స్వామి అని ఈ వాసనంలో కోరుకుంటున్నారు. అలా ఓ స్వామి, నీ కటాక్షములకి పాత్రమయ్యేటటువంటి జన్మే మంచి జన్మ, యోగ్యమైనటువంటి జన్మ. అంతే తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలన్నిటినీ కూడా అనుభవింపచేసేటటువంటి ఆ అనుభవం నాకు వద్దు. నీ కటాక్షములు ఎక్కడైతే పడతాయో అక్కడ నన్ను ఒక స్థావరంగానో నన్ను ఒక జంగమముగానో పుట్టించినా కూడా అది నాకు చాలా ఆనందము. తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మా కథమన్యదిచ్చతి. కథం అన్యదిచ్చతి. నీ పాద పద్మాలలో ఉండేటటువంటి ఆ తేనెను సేవించి ఆ దాన్ని అనుభవించడమే తప్ప మిగిలినవన్నీ కూడా నాకు తుచ్చమైనటువంటివి. వాటిని నేను కోరుకోను. అంటే లౌకికంగా ఉండేటటువంటి ఐశ్వర్యాలను నేను కోరుకోను. అంతకన్నా గొప్పదైనటువంటి కైవల్యం అనేటటువంటి దానిని నేను కోరుకోను. నేను కోరుకునేది ఏమిటి అంటే నీ పాదార విందాలలో స్రవించేటటువంటి పాదార విందాలలో ఉన్నటువంటి ఆ అమృతాన్నే నేను కోరుకుంటాను స్వామి అంటున్నారు. అదేమిటండి, ఇంత భోగభాగ్యాలు కోరుకోవచ్చు కదా, పెరుమాళ్ళని అనుగ్రహిస్తాను అంటే వాటిని అనుభవించవచ్చు కదా అంటే, పాపము ఎలా అయితే మోక్షానికి ప్రతిబంధకమో, నిత్య కైంకర్యానికి పెరుమాళ్ళ నిత్య కైంకర్యానికి ప్రతిబంధకమో, పుణ్యము కూడా నిత్య పెరుమాళ్ళ యొక్క కైంకర్యానికి ప్రతిబంధకము. వేదాంత దేశకుల వారు సద్యస్త్యజంతి వరదత్వయి బద్ధభావాః పైతామహాదిషు పదేష్వపి భావబంధం కస్మై స్వదేత సుఖ సంచరణోత్సుకాయ కారాగృహే కనక శృంఖలయాపి బంధః. స్వామి వరద, ఓ వరదరాజా, త్వయి బద్ధభావః, నీ విషయంలో మనసు కలిగినటువంటి వారికి, నీ విషయంలో భక్తి కలిగినటువంటి వారికి పైతామహాదిషు పదేష్వపి భావబంధం, బ్రహ్మ మొదలైనటువంటి వారి అధికారాలు కూడా ఆసక్తి ఉండదు. ఆసక్తిని వెంటనే విడిచిపెట్టేస్తూ ఉంటారు. నీ పట్ల భక్తి కలిగినటువంటి వారు బ్రహ్మ పదవిని పొందాలనో ఇంద్ర పదవి పొందాలనో అనేటటువంటి భావనను వెంటనే విడిచిపెట్టేస్తారు. సద్య త్యజంతి, అలాంటి కోరికలు ఉంటే వాటిని అన్నిటినీ కూడా వెంటనే విడిచిపెట్టేస్తారయ్యా. ఎందుకో తెలుసా? కస్మై స్వదేత సుఖ సంచరోత్సుకాయ, ఒక లోకంలో సుఖంగా స్వేచ్ఛగా సంచరించాలన్నటువంటి వాడిని తీసుకొచ్చి కారాగృహే కనక శృంఖలయాపి బంధః, వాడిని ఏదో వాడి మీద ఎక్కువ ప్రేమ ఉందనేటటువంటి భావనతో ఒకడిని తీసుకొచ్చి, బయట స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఒకడిని తీసుకొచ్చి, కాదు నిన్ను ఒక కారాగృహంలో బంగారు సంకెళ్ళు వేసి నిన్ను బంధిస్తాము, అక్కడ నువ్వు సుఖంగా ఉండు అంటే వాడు సుఖంగా ఉంటాడు. బయట స్వేచ్ఛగా సంచరించేటటువంటి ఒక చులుకను తీసుకొచ్చి మనం ఒక బంగారు పంజరాన్ని నిర్మించి ఆ బంగారు పంజరంలో ఉంచితే పాపం దానికి ఆనందంగా ఉంటుందా? ఆనందంగా ఎలా అయితే ఉండదో అలా స్వేచ్ఛగా సహజంగా నీ పాద పద్మాల పట్ల కైంకర్యం చేసుకోవాలని కోరిక కలిగినటువంటి నాకు పైతామహాదిషు పదేష్వపి భావబంధం, ఆ బ్రహ్మ పదవి ఇంద్ర పదవి లోకల్లో ఉన్నటువంటి సిరి సంపదలన్నీ కూడా కారాగృహే కనక శృంఖలయాపి బంధః,
బంగారంతో చేసినటువంటి సంకెళ్ళుగా ఉంటాయి స్వామి. వాటి పట్ల నా మనసు ప్రవర్తిస్తే అవన్నీ కూడా నాకు బంగారంతో చేసినటువంటి సంకెళ్ళు అంటాయి. మనల్ని నిర్బంధించేటటువంటి ఇంకొక జన్మ పరంపరలో నెట్టివేసేటటువంటి సంకెళ్ళే పుణ్యమైన ఈ లోకంలో మనం అనుభవించేటటువంటి గొప్ప సంపదలైన ఐహిక సుఖాలైనప్పటికీ కూడా అవి భగవంతుడి కటాక్షంతో మనకి కలిగినప్పటికీ కూడా అవన్నీ కూడా కనక శృంఖలయాపి బంగారంతో చేసినటువంటి సంకెళ్లతో సమానమే అవుతుంది. కాబట్టి వరద సద్య త్యజంతి వరదత్వయి బంధభావా పైతామహాద్విషు పదేష్వపి భావబంధం. బ్రహ్మాది దేవతలు పొందేటటువంటి ఆ ఆనందాలను, ఆ పదవులన్నిటినీ కూడా నీ పాదార విందాలు పట్టుకున్నటువంటి వారు వెంటనే విడిచిపెట్టేస్తారు అనేటటువంటి విషయాన్ని అక్కడ వేదాంత దేశకులు చక్కగా తెలియచేస్తారు. కాబట్టి తవామృత సందని పాద పంకజే నివేశితాత్మ కథమన్యదిచ్చతి. నీ పాదార విందాలకి కైంకర్యం చేసి తద్వారా నువ్వు ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందానికి అలవాటు పడినటువంటి ఈ మనసు కథం అన్యదిచ్చతి, ఇంకొక దాన్ని కోరుకోదు కదా. ఇంకోటి ఏమన్నా కోరుకుంటే అది ఈ అద్భుతమైనటువంటి నిరతసమైనటువంటి ఆనందానికి ప్రతిబంధకమే అవుతుంది. కాబట్టి వాటిపైన నాకు ఇచ్చ కూడా లేదు. ఆ ఇచ్చను నా ప్రయత్నంతో నేను తొలగించుకోగలనా అంటే తొలగించుకోలేదు. నీ కటాక్షంతోనే నివేశితాత్మ, నీ కటాక్షంతోనే నాకు అది తొలగింపబడుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నీ కటాక్షంతోనే అది అవుతుంది స్వామి. నువ్వు నన్ను కటాక్షించి మళ్ళీ నీ పాదార విందాల పట్ల భక్తి భావన కలిగింపచేస్తే, వాటి యొక్క భోగ్యతను మాకు పరిచయం చేస్తే, రుచి కలిగిస్తే అప్పుడు వాటిని విడిచిపెట్టడం అనేటటువంటిది మాకు కుదరదు. అదే మా వల్ల కాదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. విషయేణి స్పృహా భూయాసి తవ తు చరణయోర్ నసాలాపి మే వరదనను భరస్తవైవ త్వయం యదుత తవ పాద స్పృహా జన్మ మే. వరదరాజస్తవంలో కూరత్తాళ్వాన్ చెప్తారు, విషయేణి స్పృహా భూయసి స్వామి. శబ్దాది విషయాలన్నిటిలో, లౌకిక విషయాలలో చాలా ఆశ కలిగినటువంటి వాడిని నేను. తవతు చరణయోర్ నస్సాలాపి మే. నీ పాదార విందాల పట్ల ఏమాత్రమూ కూడా కొంచెం కూడా ఆశ లేనటువంటి వాడిని ఓ వరదరాజస్వామి. ననుభరస్తవైవత్వయం. నీ పాదార విందాల పట్ల ఆ రుచిని నువ్వే, ఆ భక్తిని నువ్వే నాకు కలగా చేయాలి. ఎదుత తవ పాదస్పృహ జన్మమే. ఈ జన్మలో నీ పాదార విందాల పట్ల స్పృహని, నీ పాదార విందాలు పొందాలి అనేటటువంటి ఆ ప్రేమను, భక్తిని నువ్వే కలగజేయాలి. నివేశితాత్మ అని ఎలా అయితే పరమాత్మ నిర్హేతుక కటాక్షంతో ఆ పాదార విందాలను చేరుకొని తద్వారా పాదార విందాలలో ఉన్నటువంటి భోగ్యతను మనం అనుభవించాలి అని చెప్తున్నారు. అదేదో మన ప్రయత్నంతో లౌకిక విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి మనస్సుతోటి అది అనుభవించి లౌకిక విషయాలను అనుభవించేటటువంటి మనస్సుతోటి భగవంతుని పాదార విందాలలో ఉన్నటువంటి భోగ్యత మనకి తెలుస్తుందా అంటే తెలియదు. అసలు నీ పాదార విందాలు పుచ్చుకోవాలనేటటువంటి ఆశే నాకు లేదు. నీ పాదార విందాలు అంత భోగ్యంగా ఉంటాయి, వాటిని పొందాలి అనేటటువంటి కోరికే నాకు లేదు. ఓ వరద, నువ్వే కటాక్షించి నీ పాద పద్మములలో నాకు భక్తిని కలిగించడం నీ బాధ్యతే సుమా అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో కూరత్తాళ్వాన్ కూడా చెప్తారు. విషయణి స్పృహా భూయసి తవ తు చరణయోర్ నసాలాపి మే వరదనను భరస్తవైవ త్వయం యదుత తవ పదస్పృహ జన్మమే. ఈ జన్మలో నీ పాద పద్మముల పట్ల స్పృహను, నీ పాదార విందాల పట్ల భక్తిని, ప్రేమను నువ్వే నాకు కటాక్షించాలి అనేటటువంటి విషయాన్ని వరదరాజస్వామి స్తవంలో
మనకి కూరత్తాళ్వారు కూడా చెప్తారు. అలా ఆళ్వందార్లు కూడా నివేశితాత్మ స్వామి భగవన్, నీ కటాక్షంతో నీ పాదార విందాలలో ప్రవేశింపబడినటువంటి ఈ మనసు నీ పాదార విందాలలో ఉన్నటువంటి భోగ్యతను కాకుండా వేరొక దాన్ని నేను కోరుకోగలనా అనేటటువంటి విషయం చెప్తున్నారు. చూడండి, లోకంలో అత్యంత భోగ్యమైనది ఏమిటి అంటే, లౌకికంగా చూస్తే చక్కెర చాలా మధురంగా ఉంటుందండి. ఆ చక్కెర బాగా మంచి పొలంలో, మంచి భూమిలో పండినటువంటి చెరుకు నుండి తీస్తే ఆ చక్కెర మధురాతి మధురంగా ఉంటుందండి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అంతకన్నా భోగ్యమైనటువంటిది పెరుమాళ్ళ యొక్క పాదార విందాలు అనేటటువంటి విషయాన్ని వేదాంత దేశికులు ఒక స్తోత్రంలో చెప్తారు. కాసార పూర్వ కవిముఖ్య విమర్ధ జన్మ పణ్ణా తటేక్షు సుభగస్య రసో బహుస్తే త్వత్పాద పద్మ మధునీ త్వదనన్య భోగ్యే నూనం సమాశ్రయతి నూతన శక్కరాత్వం. భగవంతుని యొక్క పాదార విందాలు మామూలుగానే తీయగా ఉంటాయి, కానీ నూనం సమాశ్రయతి నూతన శక్కరాత్వం. ఓ పెరుమాళ్ళే, మీ పాదార విందాలకి ఈనాడు చక్కగా కొత్త తీయనితనం ఏదో చేకూరిందండి. ఎందుకు అంటే, కాసార పూర్వ కవి ముఖ్య విమర్ధ జన్మ పణ్ణాతటేక్షు సుభగస్య రసోభూయస్తే. నదీ తీరంలో మొలిచి బాగా పెరిగినటువంటి చెరుకును ఒక యంత్రంలో పెట్టి ఆ రసాన్ని తీసి, ఆ చెరుకు రసం తీస్తే ఆ చెరుకు రసం చాలా మధురంగా ఉంటుంది. ఆ రసం తామర పువ్వు నుండి వచ్చేటటువంటి ఒక గొప్ప తేనెతో కలిస్తే ఇంకా ఆ తీయందనానికి అంతే ఉండదు, అంత భోగ్యంగా ఉంటుంది. అలాగే తిరుక్కోవలూరు అనేటటువంటి దివ్యదేశంలో, అక్కడ దివ్యదేశంలో పక్కనే పణ్ణా అనేటటువంటి నదీ తీరంలో బాగా పెరిగినటువంటి చెరుకు ఎవరు అంటే ఆ తిరుక్కోవలూరులో దివ్యదేశంలో ఉన్నటువంటి స్వామి. ఆ స్వామి పణ్ణా తటేక్షు సుభగస్య రసోభూయస్తే. ఆ పణ్ణా నదీ తీరంలో ఉన్నటువంటి తిరుక్కోవలూరులో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళని ఒక చక్కని చెరుగ్గడగా చెప్తున్నారు. చెరుగ్గడ ఉంటే అది అందరికీ తినడానికి వీలుగా ఉండదు కదండి. దాని రసమైతే అందరూ సులభంగా ఆస్వాదిస్తూ ఉంటారు. అలా ఆ తిరుక్కోవలూరులో వేయించేసి ఉన్నటువంటి పెరుమాళ్ళు అనేటటువంటి చెరుగ్గడని కాసార పూర్వ కవి ముఖ్య విమర్ధన జన్మ. ఆ చెరుకుగడని ఒక యంత్రంలో పెడితే అప్పుడు ఆ చెరుకుగడ నుండి చెరుకు రసం అనేటటువంటిది లభిస్తుంది. కాసార పూర్వ కవి ముఖ్య విమర్ధ జన్మ. మొదలాళ్వార్లు ముగ్గురు కూడా తిరుక్కోవలూరు అనేటటువంటి దివ్యదేశాన్ని చేరి అక్కడ తిరుక్కోవలూరులో ఉన్నటువంటి పెరుమాళ్ల గురించి 3 తిరువందాదులు చక్కగా మనకి అనుగ్రహించారు, 3 ప్రబంధాలను అనుగ్రహించారు. ఆ పాసురములు మొదలాళ్వార్లు అనేటటువంటి ఆ యంత్రంలో వారు ఈ పెరుమాళ్ళను తిరుక్కోవలూరులో ఉన్నటువంటి పెరుమాళ్ చెరుకుగడ వంటి ఆ పెరుమాళ్ళని అనుభవించి చెరుకు రసం వంటి భోగ్యమైనటువంటి ఆ పాసురాలను మనకు అనుగ్రహించారు. పెరుమాళ్ళు ఈ యంత్రంలో మొదలాళ్వార్లు అనేటటువంటి ముగ్గురు ఆ యంత్రంలో ఈ చెరుకు గడ ఉంచబడి వారి చేత అనుభవింపబడి తద్వారా చెరుకు రసం అనేటటువంటిది మనకి దొరికింది. ఆ చెరుకు రసం కూడా నూనం సమాశ్రయతి నూతన శక్కరత్వం. ఎక్కడా కూడా అప్పటి వరకు పెరుమాళ్లలో ఉండేటటువంటి అమృతతత్వము, ఆ భోగ్యతము ఒక రకంగా ఉండదు. ఎప్పుడైతే ఆళ్వార్లు ఆ పెరుమాళ్లను అనుభవించారో అప్పుడు ఆ పదార్థానికి, పెరుమాళ్ళు అనేటటువంటి పదార్థానికి నూతన శక్కరాత్వం, కొత్త నవీనమైనటువంటి ఒక చక్కటి మాధుర్యము ఆ పెరుమాళ్ళకి సంతరించుకుండండి. అది కూడా త్వత్పాద పద్మ మధుని త్వత్ అనన్య భోగే నూనం సమాశ్రయతి నూతన శక్కరత్వం. అలా భోగ్యంగా ఆళ్వార్ల చేత అనుభవింపబడినటువంటి పెరుమాళ్లను అక్కడ ఆ పెరుమాళ్ల యొక్క పాదార విందాలని మధుని త్వదనన్య భోగే, ఆయనని తప్ప వేరొకరిని ఆస్వాదించినటువంటి మనసు కలిగినటువంటి భాగవతోత్తములందరూ కూడా చేరి ఆ పెరుమాళ్ల యొక్క పాదార విందాలను అనుభవిస్తూ ఉంటే వారి మనసులలో ఉన్నటువంటి భక్తి అనేటటువంటి తేనె
ఆ చెరుకు వంటి చెరుకు రసం వంటి పెరుమాళ్ళ యొక్క పాదార విందాలతో చేరి ఈ తేనె ఆ చెరుకు రసం రెండు కూడా చేరి నూనం సమాశ్రయతి నూతన శక్కరాత్వం. మిగిలినటువంటి మనలాంటి వారందరికీ కూడా ఇప్పుడు ఆ పెరుమాళ్లను ఆస్వాదిస్తూ ఉంటే, సేవిస్తూ ఉంటే ఎంత భోగ్యంగా ఉన్నారు ఈ పెరుమాళ్ళు. ఇంత భోగ్యత కలగడానికి కారణం ఆనాడు మొదలాళ్వార్ల ముగ్గురు కూడా ఈ పెరుమాళ్లను అనుభవించడమే కదా. ఈ పెరుమాళ్ళకి ఇంత గొప్ప నవనూతనంగా ఉండేటటువంటి మాధుర్యం కలగడానికి కారణం అనన్యభోగ్యులైనటువంటి భాగవతోత్తముల యొక్క మనసులో ఉన్నటువంటి తేనె, భక్తి అనేటటువంటి తేనెలు ఆ పెరుమాళ్ల పాదార విందాల దగ్గర స్రవించడం వల్లే కదా. ఆయనలో సహజంగా ఉండేటటువంటి ఆనంద నిర్భరత్వము, ఇక్కడ భాగవతోత్తములలో ఉండేటటువంటి మనసుల్లో ఉన్నటువంటి తేనె లాంటి ఆ భక్తి రెండూ కలిసి ఎంత భోగ్యం, కొత్తగా ఎంత నవనూతనంగా భోగ్యమైనటువంటి విషయంగా ఇక్కడ ఉన్నటువంటి పెరుమాళ్ళు మనకి సేవ సాయిస్తున్నారే అని మనందరం కూడా ఈ రోజుకి కూడా తిరుక్కోవలూరు అనేటటువంటి దివ్యదేశానికి వెళ్ళి పెరుమాళ్ళను సేవిస్తే అందరి పెరుమాళ్ళు ఒక రకంగా ఒక అనుభవాన్ని, ఒక భోగ్యమైనటువంటి అనుభవాన్ని మనకి కలగజేస్తూ ఉంటే, తిరుక్కోవలూరులో ఉన్నటువంటి పెరుమాళ్ళు ఇంకా పరమ భోగ్యంగా మనకి సేవ కటాక్షిస్తూ ఉంటారు. దానికి కారణము అదిగో ముగ్గురు ఆళ్వార్లు ఆ పెరుమాళ్ళని చక్కగా అనుభవించి చెరుకు గడలాంటి ఆ పెరుమాళ్లలో ఉన్నటువంటి సారాన్నంతటినీ కూడా మనకే అనుగ్రహిస్తే ఆ పెరుమాళ్ల పాదార విందాలనే భోగ్యంగా భావించేటటువంటి మన మహనీయుల యొక్క మనసుల్లో ఉన్నటువంటి తేనె కూడా రసంలో కలిసి ఈనాడు ఒక నూతన సక్కరత్వం, నూతన మాధుర్యము ఆ పాదార విందాలకి చేకూరింది అనేటటువంటి విషయాన్ని ఆ స్తోత్రంలో మనకు వేదాంత దేశకులు చెప్తారు. అలా తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మ కథమన్యదిచ్చతి. స్వామి, ఇంత భోగ్యంగా ఉండేటటువంటి నీ పాదార విందాలను విడిచిపెట్టి మేము ఇంకక్కడ వేరొక దానికి ఎలా వెళ్ళగలం స్వామి. అందుకే తిరుమాలయలో తొండరడిప్పడి ఆళ్వార్లు కూడా చెప్తారు, అచ్చువై పెరుణుం వేండేన్ అరంగమా నగరులా అనే. స్వామి, ఇంద్రుడు కటాక్షించేటటువంటి ఆ ఇంద్ర పదవి నాకు, ఇంద్రలోకము నాకొద్దు, పరమపదము నాకొద్దు. రంగనాథుడి యొక్క పాదార విందాలను సేవిస్తూ ఉంటే అదే మాకు పరమభోగ్యమైనటువంటి, దాని ముందు పరమపదము కూడా మాకు వద్దు. అచ్చువై పెరుణుం వేండే అని భావిస్తారు. అలా రసో వైసహ అని చెప్పబడేటటువంటి రసస్వరూపుడు, ఏషహ్యేవ ఆనందయాది అని చెప్పబడేటటువంటి ఆనంద స్వరూపుడు, ఎవరైతే ఆయనను సేవిస్తారో వారికి ఆనందాన్ని కలగజేసేటటువంటి వాడు. రసంఖ్యేవాయం లబ్ధ్వా ఆనందీ భవతి, ఎవరైతే పెరుమాళ్ళని పొందుతారో వారికి ఆనందం, శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఆనందో బ్రహ్మ. ఇలా ఉపనిషత్తులన్నీ కూడా పెరుమాళ్ళని పరమభోగ్యుడైనటువంటి వాణిగా తెలియజేస్తూ ఉంటే, అలాంటి పరమభోగ్యాన్ని అనుభవిస్తూ ఉంటే తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మ కథమన్యదిచ్చతి. ఇంకా వేరొక దాని వైపు వెళ్ళాలనేటటువంటి మనసే రాదు స్వామి అనేటటువంటి విషయాన్ని చెప్తూ దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు. స్థితే అరవిందే మకరంద నిర్భరే మధువ్రతో నా ఇక్షురకం హి వీక్షతే. ఒక మధువ్రతము, ఒక మధువునే తాగేటటువంటి, మధువును తాగటమే జీవనాధారంగా కలిగినటువంటి ఒక తుమ్మెద బాగా వికసించినటువంటి పద్మములనే చేరుతుంది తప్ప వేరొక పుష్పాన్ని చేరదు, పుష్పం వైపు కూడా చూడదు అనేటటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అరవిందే మకరంద నిర్భరే స్థితే సుఖస్పర్శమాయ్ మధువాలే పూర్ణమాన సందామరయ్యానదు భోక్తాగళై కురిత్తు అవసర ప్రతీక్షమాయ్ నిర్గా. ఆ అరవిందం ఎలా ఉంది అంటే సుఖస్పర్శమాయ్, చల్లగా సుఖస్పర్శని కలిగించేట వెంటనే ఆ మనం తామర పువ్వును ముట్టుకుంటే చాలు అది చల్లగా ఉంటుందండి. సుఖంగా మనకు ముట్టుకుంటే సుఖాన్ని కలిగించేటటువంటి చల్లందనం కలిగినటువంటి అరవిందము. మధువాలే పూర్ణమా, నిండుగా తేనె కలిగినటువంటి అరవిందము. సందామరై, ఎర్రగా చూడగానే ఆకర్షించేటటువంటి ఆ తామర పువ్వు. భోక్తాగళై
కురిత్తు అవసర ప్రతీక్షమాయ నిర్క. ఎవరైనా వచ్చి నాలో ఉన్నటువంటి ఈ తేనెను తాగుతారా అని అవసర ప్రతీక్షమ ఎదురు చూస్తున్నటువంటి అరవిందము. అలాంటి అరవిందానికి విడిచిపెట్టి ఆ గండు తుమ్మెద వేరొక దానికి వెళుతుందా? సుఖస్పర్శగా ఉంటుంది, మధువుతో నిండి ఉంటుంది, ఎర్రగా ఆకర్షవంతంగా ఉంటుంది. ఎవరైనా వచ్చి ఆ మధువును తాగుతారా నిరీక్షించేటటువంటి అరవిందాన్ని విడిచిపెట్టి ఆ మధువ్రతము, ఆ గండు తుమ్మెద ఇక్షురకం వేరే ముళ్ళ పుష్పం వైపు వెళుతుందా అంటున్నారు. పెరుమాళ్ళు కూడా సుఖస్పర్శమాయ తాపత్రయాలన్నిటినీ కూడా చూడగానే, ఆయనని సేవించగానే, ఆయన అవయవములలో ఉండేటటువంటి ఆ లావణ్య శోభ, తిరుమేనిలో ఉండేటటువంటి ఆ సౌందర్య అతిశయము కూడా మన మనసుల్లో ఉన్నటువంటి తాపాన్నంతటినీ కూడా తీర్చేసి సుఖస్పర్శంగా మన మనసుల్ని కూడా చల్లబరిచేటట్టుగా పెరుమాళ్ళు వేయించేసి ఉంటారు. అందుకని సుఖస్పర్శమాయ్ మధువాలే పూర్ణమాన. దయ అనేటటువంటి మధువు నిర్భరంగా నిండి ఉన్నటువంటి స్వామి రంగనాథుడు అంత నల్లగా ఎందుకుంటాడండి అంటే ఆయన లోపల దయ ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి అలా దయతో నిండి ఉన్నటువంటి స్వామిని సందామరయ్యానదు. ఎర్ర అనురాగం ఉట్టిపడేటట్టుగా అరవిందముల వంటి నేత్రములు కలిగినటువంటి స్వామి భోక్తాగళై కురిత్తు అవసర ప్రతీక్షమాయ నిర్క. ఎవరైనా ఒక్కరు వచ్చి నన్ను సేవిస్తారా అని ఆ శ్రీరంగంలో పడిగాపులు కాసేటటువంటి ఆ స్వామిని మధువ్రత. అలాంటి స్వామిని పెరుమాళ్ళను విడిచిపెట్టి అన్యతిచ్చతే వేరొక దాన్ని మనం కోరుకుంటామా? కోరుకోము. ఎలా? మధువ్రత ఇక్షురకం న వీక్షతే. మధువ్రతం మధువే జీవనమాన పరార్థమెన్నుదల్. మధువునే పుచ్చుకోవడం, తేనెను మాత్రమే జీవనంగా కలిగి ఉండేటటువంటి తుమ్మెద అంటున్నారు. ఆ తుమ్మెదకి మరొక విషయం తెలియదు. ఆ పువ్వులలో ఉన్నటువంటి తేనెను తాగి దాని జీవితాన్ని గడుపుకోవడం తప్ప మరొక విషయం తెలియనటువంటి తుమ్మెద. మధు సమృద్ధమాన విడత్తిలే పరుక్కడవో మెంగిర సంకల్పత్తయ్యుడయ పరార్థమెన్నుదల్. మధువుతో నిండినటువంటి ఆ తేనెను పానం చేద్దాం అనేటటువంటి సంకల్పం కలిగినటువంటి తుమ్మెద అంటున్నారు. మన గురించి చెప్తున్నారు. ఎలాంటి వారికి పరమాత్మ యొక్క పాదారవిందాలు భోగ్యంగా కనిపిస్తాయండి అంటే మధువే జీవనమాన పదార్థం ఎన్నుదల్. పెరుమాళ్లను పొందడమే మా జీవిత పరమార్థము. ఆయనే మాకు పరమ భోగ్యుడు. ఆయనకి కైంకర్యం సమర్పించడమే మా జీవన పరమార్థము అనేటటువంటి వారికి అమృతవామృతస్యందిని పాద పంకజే. అప్పుడు ఆ పాద పంకజము నుండి అమృతములు ఊరుతున్నాయి అనేటటువంటి విషయం తెలుస్తుంది. ఎలా అయితే ఈ గండు తుమ్మెదకు మధువుని స్వీకరించడం మాత్రమే ఎలా అయితే తెలుసో, ఆ మధువుని స్వీకరించి జీవితాన్ని నిలుపుకోవడం మాత్రమే ఎలా తెలుసో, మనకి కూడా ఎప్పుడు ఆ పెరుమాళ్ల పాదారవిందాలలో ఉండేటటువంటి భోగ్యత మనకి తెలుస్తుంది అంటే ఆయనే నాకు ఆధారము, ఆయనకి కైంకర్యం సమర్పించడమే నా స్వరూపము, అది లేకపోతే నేను జీవించి ఉండలేను అనేటటువంటి వారికి ఆ పాదారవిందాలలో ఉన్నటువంటి భోగ్యత అంతా కూడా తెలుస్తుందండి అని మొదటి వాక్యానికి సామ్యం చెప్పుకోవచ్చు. రెండవ వాక్యంలో ఏమని చెప్తున్నారు? తేనెతో నిండినటువంటి ఆ మధువుతో నిండినటువంటి ఆ తేనెను, ఆ పుష్పాన్ని పానం చేద్దామనేటటువంటి సంకల్పత్తయ్యుడయ పదార్థం ఎన్నుద. కేవలము పరమాత్మ కటాక్షం ఇంకా పడలేదు, మనసులో మాత్రం భగవంతుని పాదారవిందాలు అనుభవించాలి అనేటటువంటి కోరిక కలిగితే కూడా చాలండి. ఆయన పాదారవిందాలను విడిచిపెట్టి ఉండటం మన వల్ల అవదు. పరభక్తి పరజ్ఞాన పరమభక్తులే ఉండక్కర్లేదు. పెరుమాళ్ళ యొక్క భోగ్యతను తెలుసుకోవాలి అంటే మనసులో ఆయన పాదారవిందాలను అనుభవించాలి అనేటటువంటి చిన్న సంకల్పం ఉన్నా చాలు. ఆ పాదారవిందాలను విడిచిపెట్టడం మన వల్ల కాదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంది. ఇక్షురకం నవీక్షతే కిట్టుగయ్యే హరిదాయ్ దగ్గరికి కూడా వెళ్ళలేనటువంటిది. కిట్టినాల్ నాక్కు ననైక్క పోరాదే ఇరుక్కిరా. పోనీ ఒకవేళ దగ్గరికి వెళ్ళినా కూడా నాక్కు ననైక్క పోరాదే, నాలుకైనా
తడుపుకోలేనటువంటి అత్యల్పంగా ఉండేటటువంటి పోనీ పాపం మధు ఈ గండు తుమ్మెద పక్కన ఏదో ముళ్ళ పుష్పం ఉంది, అందులో కూడా తేనె ఉంటుందేమో అనేటటువంటి ఆశతో పాపం దాంట్లోకి వెళ్ళి నాలుక పెడితే కనీసం నాలుక కూడా తడవదండి, అసలు అందులో మధువే ఉండదు, నా పోనీ ఒక చుక్కో రెండు చుక్కలో కూడా ఉండదు, అసలు నాలుకకి ఆ మధురమైనటువంటి ఆ మధు యొక్క రుచే తెలియదు. అలాంటి నాకు ననైక్క పోరాదే ఇరుక్కిర ముళ్ళిప్పూవిలే సెన్రు పడియాదొజుగై అన్రిక్కే కటాక్షిపత్వం చెయ్యదు. అలా ఎటువంటి అల్పమైనటువంటి తేనె కలిగినటువంటి ముళ్ళు పువ్వు వద్దకు పోకుండా దాని మీద కటాక్షిపత్వం చెయ్యాదే, వెళ్ళడమే కాదండి దానిని చూడను కూడా చూడదు ఈ గండు తుమ్మెద అంటున్నారు. మనం కూడా ఇతర దేవతలందరూ కూడా ఏదో కోరికలు మన కోరికలు తీరుస్తారు అని అనుకుంటూ ఉంటాం. కిట్టగై అర్యాదే, వారి దగ్గరికి వెళ్ళడమే అత్యంత కష్టం. చూడండి ఈ వైష్ణవ సాంప్రదాయంలో అసలు వ్రతాలంటూ ఏముండవండి. ఉండేటటువంటి వ్రతాలే కేవలం ఏకాదశి వ్రతము, తర్వాత ధనుర్మాసంలో ఆండాళ్ళ తల్లి ఆచరించినటువంటి ఆ వ్రతము అని చెప్తారు. అది కూడా వ్రతం కాదు, నోము అనేటటువంటి వ్యాజం. అలాంటివి రెండే ఉంటాయండి పెరుమాళ్ళని పొందడానికి అంటారు. కానీ ఇతర సాంప్రదాయాలు చూస్తే అక్కడ ఉన్నటువంటి అన్య దేవతల్ని పొందడానికి ఎంతో మనం కష్టపడవలసి ఉంటుంది. అలాగా ఇక్కడ వేరే పువ్వు దగ్గరికి వెళదాము అని మధువు గనక ప్రయత్నిస్తే కిట్టుగయ్యే అరిదాయ్, ఆ ముళ్ళన్నీ కూడా వారిని చేరుకోవడం, ఆ పువ్వుని చేరుకోవడానికి ఎంతో ముళ్ళుంటాయి. ఆ ముళ్ళు దాటుకొని ఆ పువ్వుని చేరుకోవడమే కష్టమండి. చేరుకున్నా కూడా అందులో మధువు ఉండదు. అలాగే మనం ఇతర దేవతల్ని ఆశ్రయిస్తే వారిని సంతోషపెట్టడమే చాలా కష్టమండి. కొని ఏదో కష్టాలు పడి ఏదో తంటాలు పడి వారిని సంతోషపెట్టినా వారు మనకి కావాల్సినటువంటి శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించగలరా అంటే నాకు ననైక్క పోరాదే, కనీసం ఆ నాలుకకు కూడా మధువు యొక్క రుచి కలగదండి. అంత నిస్తారమైనటువంటి పుష్పములు. అలా అన్య దేవతలు కూడా మనం కోరుకున్నటువంటి మోక్షం కాదండి, అంతకన్నా తక్కువైనటువంటివి ఏవైనా ఇమ్మని కోరుకున్నా కూడా వాటిని కూడా ప్రసాదించినటువంటి వారు. అందుకే పరమైకాంతులు అని చెప్పబడేటటువంటి పెరుమాళ్లే నమ్ముకొని పెరుమాళ్లే భోగ్యమైనటువంటి వాడు, పెరుమాళ్లనే పొందటం నా జీవిత పరమాత్మ, నా స్వరూపం అని భావించేటటువంటి వారు మిగిలినటువంటి దేవతల్ని కటాక్షిపదం చెయ్యాదే, వారి వైపు చూడను కూడా చూడరు. ఈ మధువ్రతం ఎలా అయితే పద్మము పక్కన ఉండగా ముళ్ళ పుష్పాన్ని ఎలా అయితే చూడను కూడా చూడదో, భగవంతుడే పరమాత్మ శ్రీమన్నారాయణుడు పరాత్పరుడు, ఆయనే మోక్షప్రదాత, ఆయనే సర్వేశ్వరుడు, ఆయనని పొందటం అత్యంత సులభము. ఇలా ఆ ముళ్ళను దాటి ఆ పుష్పము దగ్గరికి వెళ్ళినా పుష్పంలో తేనె లేకుండా ఉండేసరికి నిరాశతో వెనక్కి రావాల్సినటువంటి అవసరం లేకుండా అన్య దేవతల్ని పొందాలి అంటే ఎంతో శ్రమ పడవలసి ఉంటుంది. పెరుమాళ్ళని పొందాలి అంటే మనసులో అద్వేషం ఉంటే చాలు, ఆభిముఖ్యం ఉంటే చాలు, మిగిలిన అన్నీ కూడా ఆయనే మనకి ప్రసాదిస్తాడు అని చెప్పడం కోసం నివేశితాత్మ, నీ మనసులో భగవంతుణ్ణి పొందాలి అని కనుక కోరిక ఉంటే చాలు, ఆ బుద్ధి యోగాన్ని భక్తి యోగాన్ని అన్నీ కూడా పెరుమాళ్లే మనకి ప్రసాదించి ఆయన పాదార విందాల దగ్గరికి తీసుకువెళ్ళి పడేసి ఆ పాదార విందాలలో ఉండేటటువంటి భోగ్యతను పెరుమాళ్లే మనకి అనుభవింపచేస్తారు అనేటటువంటి విషయం తెలియజేయడం కోసం నివేశితాత్మ అని చెప్తున్నారు. మిగిలినటువంటి దేవతల్ని పొందటం చాలా కష్టమండి. ఇక్షురకం అలాంటి వారు మిగిలినటువంటి దేవతలు పోనీ అంత కష్టపడి వెళ్ళి ఆ దేవతల్ని పొందినప్పటికీ కూడా వారు మనకి మోక్షాన్ని శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించలేరు. కాబట్టి పరమ భాగవతోత్తములైనటువంటి వారు వారి వైపు కూడా చూడరు, నా వీక్షతే, వారి వైపును కూడా చూడరు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్షురకం న వీక్షతే హీ ಇದು ಉಪದೇಶಿಕ್ಕ ವೇಣುಮೋ ದೇವರರ್ಕು. ఇది మళ్ళీ నీకు చెప్పాలా స్వామి?
నువ్వు నాకేమో ఎన్నో సుఖాలను ప్రసాదించి వాటిని అనుభవించి తర్వాత నిన్ను చేరుకోమని నాకు చెప్తున్నారు దేవర వారు. కానీ నీ పాదార విందాలలో ఉన్నటువంటి భోగ్యతను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనయ్యా. ఎలా అయితే మధువ్రతము అరవిందంలో బాగా సుఖస్పర్శము కలిగి మధువుతో నిండి ఉన్నటువంటిది, ఎర్రనైనటువంటిది, ఎవరైనా వచ్చి ఆ మధువుని సేవిస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ఆ అరవిందాన్ని విడిచిపెట్టి పక్కన ఉన్నటువంటి ఇక్షురకానికి వెళుతుందా, అలా నీ పాదార విందాలలో ఉన్నటువంటి భోగ్యతను విడిచిపెట్టి ఇహలోక సుఖాలను, కైవల్యాన్ని నువ్వు నన్ను అనుభవించమంటే నేను అనుభవించగలనా? అనుభవించలేను. మళ్ళీ ఇది నీకు ప్రత్యేకించి నీకు చెప్పాలా? నీకు తెలియదా స్వామి దేవరర్కు ఇది ఉపదేశిక్క వేణుమో మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాలా అంటున్నారు ఆళ్వందార్లు. సంప్రతిపన్నమన్రో, ఇది నీకు బాగా తెలిసినటువంటి విషయమే కదా. ఆళ్వార్లందరూ కూడా ఇలాగే నిన్ను సేవించినటువంటి వారే కదా. ఇలా నీకు అందరూ నిన్ను కోరుకునేటటువంటి వారందరూ కూడా ఇలా ఉన్నటువంటి వారే కదా అనేటటువంటి విషయం. ఎంగు పోయి ఉనక్కేన్ ఇన్నినై అడియే అడై అల్లలాల్ అని కులశేఖర ఆళ్వార్లు కూడా పెరుమాళ్ తిరువోజులో చెప్తారు. ఎంగు పోయి ఉయక్కేన్, ఎక్కడికి వెళ్ళి నేను జీవించమంటావయ్యా? ఇనై అడియేన్, చక్కగా స్పృహణీయంగా ఉండేటటువంటివి ఇంపైనటువంటి నీ పాదార విందాలను విడిచిపెట్టి ఎంగుపోయి ఉయక్కేన్, ఎక్కడికి వెళ్ళి నేను జీవింపగలను అని కులశేఖర ఆళ్వార్లు ఆ పాసురంలో అద్భుతంగా ఒక ఉదాహరణ కూడా చెప్తారు. పెరుమాళ్లతో చెప్తున్నారు స్వామి, నేను ఎక్కడికి వెళ్ళి ఉజ్జీవింపగలను? నీ పాదార విందాలను విడిచిపెట్టి నేను వేరొక చోటకి వెళ్ళి ఉజ్జీవించలేను అని పెరుమాళ్ తిరుముజులో కులశేఖర ఆళ్వార్లు చెప్తూ, దానికి ఉదాహరణగా ఏం చెప్తారు అంటే, ఒక ఓడ సముద్రంలోకి వెళుతోంది. ఆ ఓడ మీద ఒక కాకి కూడా ఓడ మీద ఎక్కి సముద్రంలోకి వెళ్ళింది. కొన్ని రోజులు ప్రయాణం చేశారు. సముద్రం మధ్యలోకి వెళ్ళిపోయింది ఆ ఓడ. ఆ ఓడలోనే ఉండిపోయింది ఈ కాకి. అప్పుడు పాపం ఒక గట్టుకు వెళదాము అని దానికి ఒక ఆలోచన కలిగింది. అయ్యో ఓడలో ఉండిపోయాను, మళ్ళీ గట్టుకు వెళ్ళి నా ఆహారాన్ని సంపాదించుకుందాము అని ఆ కాకి ఆలోచన కలిగి ఓడ నుండి తూర్పు వైపు వెళ్ళడం ప్రారంభించిందట. సముద్రం మధ్యలో ఉంది ఈ పడవ ఓడ, తూర్పు వైపు ఎగరడం ప్రారంభించిందట. అది కొంచెం దూరం, కొన్ని క్రోశాల దూరం ఎగిరి ఎక్కడా తీరం కనపడలేదట. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ఓడ మీదే వాలిందట. ఈసారి తూర్పు వైపు నాకు తీరం కనిపించలేదు, పడమర వైపు తీరం కనిపిస్తుందేమో అని పడమర వైపు ఎగరడం మొదలుపెట్టిందట. అక్కడికి వెళ్ళి చూసి మళ్ళీ అక్కడ తీరం కనిపించకపోతే మళ్ళీ వచ్చి ఆ ఓడ మీదే వాలిందట. మళ్ళీ ఈసారి ఉత్తరం వైపు వెళ్ళింది, మళ్ళీ దక్షిణం వైపు వెళ్ళింది. ఎక్కడా తీరం కనిపించకపోయేసరికి ఏ గతి లేక మళ్ళీ ఆ ఓడ మీదే వాలినట్టుగా స్వామి ఎంగుపోయి ఉయక్కేన్ ఇని ఇణై అడియే అల్లాల్, స్వామి నీ పాదార విందాలు కాకుండా ఆశ్రయించడం తప్ప నేను ఎక్కడికి పోయి జీవించగలను? ఆ కాకిలాగా సముద్రంలో ఎటూ నాకు తీరం కనిపించడం లేదు. తీరం కనిపించక ఎగిరి అలసిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ఓడ మీదే విశ్రాంతి తీసుకున్నట్టుగా ఈ సంసారంలో పడి దాటడానికి తీరం ఎక్కడా కనిపించకపోయేసరికి పోనీ సముద్ర తీరానికి ఒక తీరానికి చేరుతానా అని నా ప్రయత్నంతో నేను ఇది ఎక్కడా తీరం కనిపించకపోయేసరికి అయ్యో నా ప్రయత్నంతో నేను తీరం దాటలేను, ఈ సముద్ర తీరాన్ని చేరలేను, పెరుమాళ్ల పాదార విందాలు పట్టుకుంటే తప్ప అనేటటువంటి భావనతోటి ఎంగుపోయి ఉయక్కేన్ ఇణై అడియే అల్లాల్, స్వామి నీ పాదార విందాలు తప్ప ఎక్కడికి వెళ్ళి నేను జీవించగలను అని కులశేఖర పెరుమాళ్ళు ఆ పాసరంలో చెప్తారు. అలా స్వామి నీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాలా? ఇది ఉపదేశిక్క వేణుమో మళ్ళీ మేము ప్రత్యేకించి చెప్పాలా దేవరర్కు? సంప్రతిపన్నమన్నో నీకు తెలిసినటువంటి విషయమే కదా అనేటటువంటి విషయం చెప్తున్నారు. స్థితే అరవిందే మకరంద నిర్భరే మధువ్రతో నా ఇక్షురకం హి వీక్షతే, బాగా మధువుతో నిండినటువంటి ఆనందాన్ని విడిచిపెట్టి మధువ్రతము వేరొక పుష్పం వైపు చూడదు కదా. తవామృతస్యందిని పాద పంకజే నివేశితాత్మా కథమన్యదిచ్చతి స్థితేరవిందే మకరంధ నిర్భరే
మధువ్రతో నేక్షురకం హి వీక్షతే. అద్భుతమైనటువంటి శ్లోకము. స్వామి, నీ పాదార విందాలలో ఉన్నటువంటి ఆ అమృతపానానికి అలవాటు పడినటువంటి నా మనసు వేరొక దాన్ని కోరుకోదు. స్థితే ఎలా అయితే ఓ గండు తుమ్మెద పద్మంలో ఉన్నటువంటి తేనెకు అలవాటు పడినటువంటి గండు తుమ్మెద వేరొక పుష్పాన్ని చూడదు కదా. నా ఇచ్చతి అనేటటువంటి చోట అన్యాభిగమనం, అన్యార్థి ప్రవృత్తి, అన్యయజనం అనేటటువంటి మూడిటిని చెప్తున్నారు ఆళ్వార్లో అని చెప్తారు. అన్యాభిగమనం అంటే పెరుమాళ్ళను విడిచిపెట్టి ఇంకొకరిని ఆశ్రయించడం, అది నేను నా ఇచ్చతే, నేను చెయ్యను. పెరుమాళ్ళను విడిచిపెట్టి ఇంకొకరిని ఆశ్రయించడం ఎలా ఉంటుంది అంటే, రాజమహిషి పెద్ద సామ్రాట్ చక్రవర్తి యొక్క భార్య ఆవిడకి ఏదో కోరిక ఉంటే చక్రవర్తి దగ్గరికి వెళ్ళి అడగకుండా ఎవరి దగ్గరకో వెళ్ళి అడిగితే ఆ కోరిక తీర్చమని అడిగితే ఆ చక్రవర్తికి ఎంత అవమానమో, అలా స్వామి పరాత్పరుడివి, సర్వేశ్వరుడివి, పరమ భోగ్యమైనటువంటి వాడివి నీ దగ్గర నువ్వు ఉండగా వేరొక దాన్ని నేను వేరొకరి దగ్గరికి నేను వెళతానా అని అన్యాభిగమనాన్ని నిరసిస్తున్నారు. నా ఇచ్చతి నేను కోరుకోవట్లేదు అంటున్నారు. అన్యార్థి ప్రవృత్తి, పెరుమాళ్ళను ఉండగా పెరుమాళ్ళని అనుభవించకుండా పెరుమాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇహలోక సుఖాలు కావాలి అని కోరుకోవడం ఎలా ఉంటుంది అంటే, మన దగ్గర ఒక గొప్ప రత్నం ఉంది, ఆ రత్నాన్ని ఇంకొకళ్ళకి ఇచ్చి వారి దగ్గర నుంచి ఒక తబ్బెడు గింజలను వడ్లను కొనుక్కుంటే ఎంత అవివేకంగా ఉంటుందో. పెరుమాళ్ళ ఆనంద స్వరూపుడైనటువంటి ఆ స్వామిని విడిచిపెట్టి నాకు అవి కావాలి, ఆయన పాదార విందాలను అనుభవించడం విడిచిపెట్టి నాకు ఇహలోక సుఖాలు కావాలి, నాకు కైవల్యం కావాలి అని కోరుకుంటే అంత అవివేకంగా ఉంటుంది. కాబట్టి అన్యార్థ ప్రవృత్తిని కూడా ఇక్కడ నా ఇచ్చతి అనే దాంట్లో చెప్తున్నారు. అన్యయజనం, ఇంకొకళ్ళ వైపు కూడా చూడకుండా ఇంకా అన్య దేవతల్ని అన్య యజనం అంటే తిరువారాధన. ఎవరిని ఆశ్రయించి ఎవరిని ఆరాధించాలి అంటే శ్రీమన్నారాయణనే ఆశ్రయించాలి. అన్య దేవతల వైపు చూడకూడదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. దానికి ఉదాహరణ ఏం చెప్తారు అంటే, సాక్షాత్తుగా నీ తల్లికి బ్రతికే ఉండగా ఆవిడ్ని పూజించడం విడిచిపెట్టి ఆవిడ్ని గౌరవించడం విడిచిపెట్టి ఒక తల్లి బొమ్మను తయారు చేసుకొని అదే ఆ బొమ్మే నాకు తల్లి అని భావిస్తూ ఆ బొమ్మకి పూజలు చేయడం, ఆ బొమ్మకి గౌరవిస్తే ఎంత అవివేకంగా ఉంటుందో. ప్రత్యక్షంగా శ్రీమన్నారాయణుడు నీకు సులభంగా దొరుకుతున్నప్పుడు ఆయనను విడిచిపెట్టి ఇతర దేవతలకి అంతర్యామిగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణనే నేను ఆశ్రయిస్తున్నాను అనేటటువంటి భావనతో ముసుగులో ఇతర దేవతల్ని పట్టుకోవడం, తల్లి సాక్షాత్తుగా ఉన్నటువంటి తల్లిని విడిచిపెట్టి ఆ బొమ్మని తల్లి ప్రతిమను సేవించడం పట్టుగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇచ్చేది. అలా అది అన్యయజనం, ఇతర దేవతల్ని ఆశ్రయించడం, అది కూడా నేను చేయను అంటున్నారు. ఇక నా వాక్కు ఉన్నది శ్రీమన్నారాయణుని కీర్తించడం కోసమే, అది విడిచిపెట్టి ఇతర రాజులను ఇతర దేవతలను నేను స్తుతించను అనేటటువంటి విషయాన్ని నా ఇచ్చతి అనేటటువంటి పదంతో ఇక్కడ తెలియజేస్తున్నారు. అంత భోగ్యమైనటువంటి విషయాలన్నిటినీ కూడా క్రోణీకరించి ఈ శ్లోకంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహించారు. తవామృతస్యంద నిపాద పంకజే నివేశితాత్మా కథమన్యదిచ్చతి స్థితేరవిందే మకరంధ నిర్భరే మధువ్రతో నేక్షురకం హి వీక్షతే అనేటటువంటి ఈ శ్లోకం.